This conference will now be recorded.
Yes, good evening, everyone. Uh, I think it's already 5 minutes past. So I think we can get started. Let me share my screen. Uh, okay, so మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? We are discussing about M units కదా. M units లో మనం two scenarios చూసామండి. One is the default case, this one, okay, and another one is the సక్సెస్ కేస్. ఓకే, ఈ రెండు సినారియోస్ మనం చూసాం. దట్ టు మనం ఎలా చూసామంటే ఇట్ వాస్ కంప్లీట్లీ ఆటోమేటిక్. చెప్పాను కదా, అది యూనో ఎం యూనిట్ రికార్డ్ టెస్ట్ కేస్ బట్టి మనం చేసాం. ఓకే, సో టుడే ఐ టోల్డ్ యూ ఇన్ ద లాస్ట్ క్లాస్, ఇఫ్ యూ రిమెంబర్, నేను లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పాను, ఈ రికార్డింగ్ టెస్ట్ కేసెస్ కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకే, ఆ లిమిటేషన్ ఏంటంటే ఈ రికార్డింగ్ ఆప్షన్ అనేది ఎర్రర్ వచ్చినప్పుడు మనం చేయలేము. ఓకే, సో ఈ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలో ఐ విల్ గైడ్ యూ టుడే. ఓకేనా, సో ఇది మనం రికార్డ్ చేసుకున్న తర్వాత వచ్చింది. ఇప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మేడం అంటే, వాట్ వీ కెన్ డూ ఇస్, ఓకే, సక్సెస్ టెస్ట్ కేస్ ని తీసుకోండి. ఓకే, దీనిని మీరు కాపీ చేసి ఇంకొక టెస్ట్ కేస్ గా పెట్టి అప్పుడు ఎర్రర్ అని పెట్టుకోవాలన్నమాట. అది కాపీ చేయడం ఎలా అంటే, ఓకే, దీని మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఆన్ దిస్, రైట్ క్లిక్ ఆన్ దిస్. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి గో టు ఎక్స్ఎంఎల్ అని ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ పర్టికులర్ టెస్ట్ కేస్ ని పైన రైట్ క్లిక్ ఇచ్చి గో టు ఎక్స్ఎంఎల్ కి వెళ్ళాలి. ఓకే, గో టు ఎక్స్ఎంఎల్ కి వెళ్తే మీకు కర్సర్ అనేది ఇక్కడ ఆగుతూ వెలుగుతూ ఉంటుంది. ఓకే, నౌ ఈ టెస్ట్ సూట్ అని ఉంది కదా, ఇక్కడ నుండి లాస్ట్ వరకు మీరు తీసుకోవాలి. లాస్ట్ అంటే ఏంటి, ఎం యూనిట్ టెస్ట్ కి ఇదంతా ఎలా ఉంది, ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ లో ఉంది కదా. ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ అంటే ఏంటి, ఇట్ విల్ హ్యావ్ అ పేరెంట్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, దీనికి పేరెంట్ ట్యాగ్ ఉంది అంటే డెఫినెట్ గా దానికి క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సో ఆ క్లోజింగ్ ట్యాగ్ వరకు మీరు డ్రాగ్ చేస్తూ రండి. ఓకే, ఎం యూనిట్ టెస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎం యూనిట్ టెస్ట్ కి ఎండింగ్ ట్యాగ్ ఉండేటట్టు చూసుకోండి. ఇదిగోండి ఎం యూనిట్ టెస్ట్ అని ఉంది కదా, యా, సో దిస్ ఇస్ ద ఎండింగ్ ట్యాగ్. ఓకే, నౌ కంట్రోల్ సి. ఓకే, కంట్రోల్ సి అంటే కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత కొంచెం డిస్టెన్స్ ఇచ్చి మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత యూ విల్ గెట్ సమ్ ఎర్రర్స్. ఎందుకు ఎర్రర్స్ వస్తున్నాయి అంటే, రెండు టెస్ట్ కేసులు సక్సెస్ అనే ఉన్నాయి. ఓకే, సో మనం ఇక్కడ మార్చాల్సి వస్తుంది. ఓకే, సో సక్సెస్ కాకుండా మనం ఏం చూస్తున్నాం, ఎర్రర్ సినారియోకి చూస్తున్నాం. సో నేను ఎర్రర్ అని క్లిక్ చేసి దాన్ని సేవ్ చేస్తున్నాను. ఏం లేదు, ఏం చేశానంటే పైన దాన్ని ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఓహో, పైన దాన్ని ఎర్రర్ అని చేశానా, జస్ట్ సెక్. ఓకే, ఎనీథింగ్ వుడ్ బి ఫైన్, ఏదైనా పర్లేదు. పైన ఉన్నదాన్నైనా కింద ఉన్నదాన్నైనా. యాక్చువల్లీ వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఇస్, పైన ఉన్నదాన్ని సక్సెస్ గా ఉంచేసి కింద ఉన్నదాన్ని చేద్దాం అనుకున్నాను. దట్స్ ఫైన్. ఓకే, మళ్ళీ మీకు ఎర్రర్ వస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళండి. అప్పుడు సెకండ్ దానికి ఎర్రర్ అని పెట్టుకోండి. ఓకే, సో దీన్ని మీరు మారుద్దాం అనుకుంటున్నారు కదా కదా. ఓకే, ఇక్కడ సక్సెస్ ఉంది ఇంతకు ముందు, మళ్ళీ ఇప్పుడు ఎర్రర్ అనేది తెచ్చుకున్నాం కదా. ఏం లేదు, పైన సేమ్ నేను కాపీ చేశాను. ఇప్పుడు చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తే మనకి ఎర్రర్ సినారియో, ఎర్రర్ అంటే ఏంటి, ఇక్కడ నుండి కింద ఒక ఫ్లో ఉంది. ఓకే, ఈ ఎర్రర్ సినారియో కూడా మీకు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే, ఇక టిక్ మార్క్స్ రావాలంటే మనం దానికి చూస్తున్నాం. ఓకే, సో ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే డీబీ కనెక్టివిటీ ఎర్రర్ వచ్చినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో డీబీ అనేది ఫెయిల్ అయిపోవాలి, అప్పుడే మీకు కిందకి వెళ్తుంది. ఓకే, డీబీ ఫెయిల్ అయిపోయినట్టు మనం ఇక్కడ చెయ్యాలి. ఓకే, డీబీ ఫెయిల్ అయినట్టు మనం ఇక్కడ ఎర్రర్ అనేది టెస్ట్ కేసుని మనం పెట్టాలి. ఓకే, సో ఇక్కడ మీకు డీబీ ఫెయిల్ అవుతుంది అంటే, విల్ ద ప్రాసెసర్, నేను మ్యూల్ డిబగ్గర్ నుండి చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ కాంపోనెంట్ వెళ్తుందా వెళ్ళదా, అదొక్కటి చెప్పండి చాలు. ఇక్కడికి డీబగ్గర్ వస్తుంది కదా, ఈ డీబీ అనేది సమ్ ఫెయిల్యూర్ ఉంది, సమ్ ఏదో ప్రాబ్లం ఉంది. సో ఈ పర్టికులర్ కాంపోనెంట్ క్రాస్ అవుతుందా, ఇక్కడతో ఎర్రర్ వస్తుందా, ఎవరైనా చెప్పగలరా, ఎనీవన్?
డీబీకి ఎర్రర్ ఉంది, ఎర్రర్ వస్తుంది మేడం. ష్యూర్ గా ఎర్రర్ వస్తుంది, కరెక్ట్ అంతే కదా, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో మనం ఎలా చేయాలంటే, మనం ఏమనుకున్నాం, మాక్ అంటే ఏంటి, ఇట్ విల్ నాట్ గో డైరెక్ట్లీ ఇన్ టు ద కాంపోనెంట్, ఆ కాంపోనెంట్ ని హిట్ చేయదు, మనం దాన్ని మాక్ చేస్తున్నాం. ఓకే, సో నవ్ ఐమ్ క్లికింగ్ ఆన్ దిస్ మాక్. ఓకే, సో అంతకు ముందు మనం సక్సెస్ కి ఏం చేసాము, ఆ మాక్ ఒక వాల్యూ ఇచ్చాం. ఓకే, ఆ వాల్యూ మనం ఇచ్చాము, దాని నుండి బయటకు వచ్చే సక్సెస్ రెస్పాన్స్ అనేది ఇచ్చాం. నేను ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ పేలోడ్ అనేది మనం ఇస్తున్నాం, అంటే డీబీ నుండి తర్వాత వచ్చే పేలోడ్ ఇది. ఓకే, కానీ డీబీనే ఫెయిల్ అయిపోతుంది, అలాంటప్పుడు నాకు ఇది ఎందుకు, అంతేనా, డీబీనే ఫెయిల్ అయిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు పుట్ దిస్ హియర్, ఎందుకంటే నాకు ఖచ్చితంగా డీబీ ఫెయిల్ అవ్వాలి, నాకు ఈ రెస్పాన్స్ రాకూడదు. ఓకే, ఎర్రర్ ఎలాంటిది రావాలి, ఇక్కడ ఎర్రర్ అని ఉంది చూడండి, ఎర్రర్ ఎలాంటిది రావాలి, డీబీ కనెక్టివిటీ ఎర్రర్ రావాలి. ఎందుకంటే లెట్ మీ షో యూ, డీబీ కనెక్టివిటీ ఎర్రర్ అనేది రావాలి. ఎందుకో చెప్పండి, ఎందుకంటే కింద మీకు ఎర్రర్ హ్యాండ్లింగ్ లో డీబీ కనెక్టివిటీ అని ఇచ్చాను, అర్థమైందా. సో అందుకనే అది కావాలనే నేను రేస్ చేస్తున్నాను. ఐఎమ్ రేజింగ్ దట్ ఎర్రర్ బై క్లికింగ్ ఆన్ దిస్ ఎర్రర్ ఆప్షన్ అండ్ దెన్ పుట్టింగ్ దట్ సేమ్ ఎర్రర్, డీబీ కనెక్టివిటీ ఎర్రర్ నేనే ఇక్కడ మాక్ చేస్తున్నాను, నేనే రేస్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ యు ఆర్ గెటింగ్ సమ్ యునో ఏదో ఎర్రర్ ఉన్నట్టు మీకు మార్క్ ఒకటి కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే, కంగారు పడకండి, గో టు కాన్ఫిగరేషన్ ఎక్స్ఎంఎల్, అక్కడికి వెళ్తే మీకు ఇక్కడ రెడ్ కలర్ మార్క్ ఒకటి కనిపిస్తుంది. ఓకే, సో 73 లైన్ ఏంటి, ఈ లైన్ మీకు ఎక్స్ట్రా పెట్టారు తీసేయండి అని అంటుంది. ఓకే, సో కంట్రోల్ ఎస్, అప్పుడు మీకు ఎర్రర్ పోతుంది. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేసామంటే, మనకి డీబీ తర్వాత ఉన్న పేలోడ్ ఏదైతే వస్తుందో, ఈ డీబీ తర్వాత ఉన్న పేలోడ్ ఏదైతే వస్తుందో ఆ పేలోడ్ ని నేను రిమూవ్ చేస్తాను, అండ్ నేనే కావాలని ఎక్స్ప్లిసిట్ గా ఎర్రర్ డిక్లేర్ చేశాను, డీబీ కనెక్టివిటీ ఎర్రర్ అని. ఓకే, వెన్ ఐ డిక్లేర్ దట్ ఎర్రర్ ఎక్స్ప్లిసిట్లీ, ఆ ఎర్రరే ఎగ్జిక్యూట్ త్రో అవుతుంది. ఓకేనా, ఈ ఎర్రరే త్రో అవుతుంది. ఆ త్రో అయితే ఏమవుతుంది, ఆబ్వియస్ గా ఖచ్చితంగా మీకు కిందకి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో మీరు అదొక్కటే చేంజ్ చేయాలండి, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓన్లీ చేంజ్ చేయాల్సింది ఏంటంటే, ఉన్న రెస్పాన్స్ ని తీసేసి ఎర్రర్ రేస్ చేయాలి. ఆ తర్వాత ఎసర్ట్ పేలోడ్ అని ఉంది, దాన్ని తీసేస్తాను, తీసేసి ఏం పెడతానంటే వెరిఫై కాల్ అని ఉంటుంది. వెరిఫై కాల్ ఏం చేస్తుందంటే, ఓకే, వెరిఫై కాల్ ఎందుకు అంటే, ఏదైనా నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ పర్టికులర్ కాంపోనెంట్ అనేది వెళ్తుందా లేదా అని చూస్తుంది. వెరిఫై అంటే ఏంటి, ఇట్ విల్ సీ వెదర్ దట్ కాంపోనెంట్ ఇస్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీని 100 ప్రాసెసర్స్ ఉన్నాయి, 100 ప్రాసెసర్స్ లో లాస్ట్ 100th ప్రాసెసర్ ఉంటుంది కదా, అది వర్క్ అవుతుందా లేదా అని వెరిఫై కాల్లో నేను అదొక్కటే మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, వెరిఫై కాల్లోని పిక్ ప్రాసెసర్ అంటారు. పిక్ ప్రాసెసర్ అన్నప్పుడు నాకు లాస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే కాంపోనెంట్ ఏంటి, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, ఇక్కడ ఎర్రర్ వస్తే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, కిందది ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఏదైతే లాస్ట్ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో దాన్ని మీరు ఈ వెరిఫై కాల్లో పెడతారు. ఓకే, సో పిక్ ప్రాసెసర్. ఇప్పుడు ఎర్రర్ హ్యాండ్లింగ్ లోని కదా మనకి ఇంపార్టెంట్, ఎర్రర్ హ్యాండ్లింగ్ లో ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అనేది లాస్ట్ ప్రాసెసర్. సో దాన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అడుగుతుంది ఏది సెలెక్ట్ చేసుకుంటారు అని. డాక్ ఐడి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, డాక్ నేమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేమే నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ఐడి అంటే ఏంటంటే, ప్రతిసారి మీరు ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ డ్రాగ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు కదా, అప్పుడు మీకు ఒక యునిక్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా, నేను ఇప్పుడు నేమ్ ఎందుకు పెడుతున్నానంటే దానికి ఒక అడ్వాంటేజ్ ఉంది, లెట్ మీ టెల్ యూ. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ ని డిలీట్ చేస్తానండి. ఓకే, డిలీట్ చేసి మళ్ళీ ఇంకో ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ ని తెచ్చుకున్నాను, అప్పుడు డాక్ ఐడి అనేది మారిపోతుంది, కానీ యువర్ నేమ్ విల్ బి కాన్స్టెంట్. ఓకేనా, అది నేమ్ ని చెక్ చేసుకుంటుంది, డాక్ ఐడి పెడితే డాక్ ఐడిని చెక్ చేస్తుంది. ఓకే, డాక్ ఐడి ఏంటంటే వెన్ ఎవర్ యూ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎనీ కాంపోనెంట్, ఇట్ విల్ జనరేట్ అన్ యూనిక్ డాక్ ఐడి ఫర్ ఇట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది నేను ఏదో డిలీట్ చేస్తాను, డిలీట్ చేసి కొత్తది తెచ్చుకున్నాను, అప్పుడు డాక్ ఐడి అది పని చేయదు.
ఓకే, ఎందుకంటే కొత్తది తెచ్చుకున్నప్పుడు కొత్త డాక్ ఐడి వస్తుంది. సో అలాంటి ఇష్యూస్ రాకుండా నేను ఆ నేమ్ తోనే పెడుతున్నాను. ట్రాన్స్ఫర్ మెసేజ్ అంటే మీరు కొత్త తెచ్చుకున్న పాత తెచ్చుకున్న నేమ్ అనేది సేమ్ ఉంటుంది కదా. సో అందుకనే నేను ట్రాన్స్ఫర్ మెసేజ్ అని పెడుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మళ్ళీ ఇక్కడ ఎర్రర్ ఏదో వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? గో టు కాన్ఫిగరేషన్ XML అండ్ సి. ఇక్కడ చూసారా, మీరు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒకసారి ఇదిగోండి నేను ఒకసారి సెలెక్ట్ చేశాను కదా, కానీ ఇది 3 టైమ్స్ వస్తుంది, 4 టైమ్స్ వచ్చింది. అప్పుడు ఏంటంటే డూప్లికేట్స్ అన్ని రిమూవ్ చేసేయండి. ఓకే, డూప్లికేట్స్ అన్ని రిమూవ్ చేసేస్తే మీకు ఎర్రర్స్ అనేవి పోతాయి. అర్థమైందా? ఎర్రర్స్ అనేవి పోతాయి. సింపుల్. ఏం చేశానో మళ్ళీ చెప్పండి. ఏంటి ఇప్పుడు ఎర్రర్ సినారియోస్ కి నేను ఏం చేశానంటే, ఎర్రర్ సినారియోస్ రికార్డింగ్ ఆప్షన్ లేదు కాబట్టి నేను ముందు దాన్ని కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏం చేశాను, ఎర్రర్ ఎప్పుడు రైజ్ అవుతుందో నేను చూసాను. ఎప్పుడు రైజ్ అవుతుంది? డీబీ కనెక్టివిటీ అనే ఎర్రర్ వచ్చినప్పుడే ఈ ఎర్రర్ రైజ్ అయ్యి కిందకు వస్తుంది కదా. సో వాట్ ఐ డెడ్ ఇస్, మాక్ కాంపోనెంట్ లో ఉన్న వాల్యూని తీసేసి, ఓకే ఇక్కడ ఒక వాల్యూ ఉండేది, ఓకే ఆ వాల్యూని తీసేసాను. ఈ వాల్యూని తీసేసి ఎర్రర్ సెక్షన్ లోకి వెళ్ళి కావాలని నేను ఎక్స్ప్లిసిట్ గా రేస్ చేస్తున్నాను. ఓకేనా? ఆ తర్వాత లాస్ట్ స్టెప్ ఏం చేశాను, వెరిఫై కాల్ పెట్టి లాస్ట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంతే, ఇంకేం లేదు. ఓకే, ఒక్కసారి మనం టెస్ట్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా? సో లెట్ మీ జస్ట్ టెస్ట్ దిస్ సినారియో గైస్. ఒకసారి రన్ చేసి డీబగ్ చేస్తున్నాను. డీబగ్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే, డీబగ్ చేస్తే ఎక్కడి నుండి ఎలా వెళ్తుందో మీకు అర్థం అవుతుంది. ఐఎమ్ డీబగింగ్ ద ప్రాజెక్ట్. గైస్ ఇలా వస్తుంది మీకు డీబగ్ అయినప్పుడు. ఒకసారి పైన చూడండి, 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇదేంటంటే డీబగ్ మోడ్, ఇదేంటంటే డిజైన్ మోడ్. ఐ ఆల్వేస్ ప్రిఫర్ డిజైన్ మోడ్, ఎందుకంటే నాకు ఇలా 3 పార్ట్స్ గా విడిపోతే నాకు నచ్చదు. అందుకనే నేను ఇప్పటి వరకు మీ క్లాస్ లో చెప్పిన అన్నిట్లోనే డిజైన్ మోడ్ లోనే చెప్పాను. డిజైన్ మోడ్ లో అయితే మీకు మ్యూల్ డీబగర్ పక్కనే అదే. మీకు ఏదైనా కాన్సెప్ట్స్ ఏమి, అది మీ కన్వీనియన్స్ కావాలని not yet started. I'm sorry. Okay, fine. So should I tell the concept again? Have you all understood what I was telling before? Yes or no? Place it in the chat. How did you all enjoy the long weekend? It's still running, Andy. Let it take time. Okay. ఓకే, నేను మీన్ వైల్ మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎందుకంటే రికార్డింగ్ జస్ట్ నౌ స్టార్టెడ్ కాబట్టి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి మళ్ళీ వినండి, నేను క్వశ్చన్స్ అడుగుతాను, అందుకనే జాగ్రత్తగా వినండి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఎర్రర్ సినారియోకి మనం చేంజ్ చేద్దాము అనుకుంటే ఇక్కడ ఎర్రర్ రేజ్ అవ్వాలి. ఓకే, ఎర్రర్ రేజ్ నేను చెప్పాను, ఒక లిమిటేషన్ ఉంది రికార్డింగ్ ఆప్షన్ కి. ఏంటా లిమిటేషన్? ఎప్పుడైనా సక్సెస్ సినారియోస్ వీటికే మనం చేయగలం, కానీ ఎర్రర్ సినారియోస్ కి రికార్డింగ్ ఆప్షన్ తో చేయలేము. అప్పుడు ఏం చేశానంటే ఈ పర్టికులర్ టెస్ట్ సూట్, ఏదో ఒక టెస్ట్ సూట్ ని మీరు రైట్ క్లిక్ ఇచ్చి గో టు XML కి వెళ్ళి, ఓకే ఆ పర్టికులర్ టెస్ట్ సూట్ ని మొత్తాన్ని ఆగండి చెప్తాను. ఓకే, సో ఇగోండి ఇంతవరకు నేను కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఓకేనా? జస్ట్ సెకండ్ గైస్. ఓకే, ఇటు చూడండి. సరే, నేను తర్వాత చెప్తాను, ఫస్ట్ ఇది డీబగ్ చేసిన తర్వాత చెప్తాను. చూడండి, ఫస్ట్ అనేది పై నుండి స్టార్ట్ అవుతుందండి. అంటే ఫస్ట్ చదువుకుంటూ పోతుంది. ఏంటి? మాక్ కాంపోనెంట్ అది సెలెక్ట్ చేశాను. ఓకే, మాక్ లో నాకు వచ్చే రెస్పాన్స్ ఏంటి? డీబీ ఎర్రర్ రావాలి. అదన్నీ రీడ్ చేసుకుంటూ పోతుంది అనమాట. ఓకే, రీడ్ చేసుకుంటూ పోయిన తర్వాత అప్పుడు
ఈ ఫ్లో లోపలికి వెళ్తుంది. చూడండి, ఈ ఫ్లో ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఓకే, సో మనం ఇక్కడ ఏం రీడ్ చేసుకుంది, ఎర్రర్ అనేది రావాలి అని రీడ్ చేసుకుంది. ఇట్ విల్ నాట్ హిట్ దిస్ డేటాబేస్, రాదర్ ఇట్ విల్ ఎక్స్ప్లిసిట్లీ గివ్ ద ఎర్రర్, ఎందుకంటే ఆ మాక్ లోని ఎర్రర్ రాసింది కాబట్టి. ఓకే, అప్పుడు కిందకి వెళ్తుంది, కిందకెళ్ళి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడే నేను చెప్పాను ఆన్ ఎర్రర్ ప్రాపగేట్. ఇది ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ ఏం చేస్తుంది, ఆ ఎర్రర్ ని ఎంత చివరి వరకైనా త్రో చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఎర్రర్ త్రో చేసి ఈ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇక్కడతో ఆగిపోతుంది. ఓకే, మీకు రెడ్ కలర్ మార్క్ వస్తుంది. రెడ్ కలర్ మార్క్ వచ్చిందంటే ఇక్కడ నుండి ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఈ నెక్స్ట్ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అని అర్థం. ఓకేనా, ఇప్పుడు ఇది ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ కదా, అందుకనే అవ్వలేదు. ఓకేనా, ఇప్పుడు నాకు ఇది ఈ పర్టికులర్ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే నేను ఏం చేయాలి, ఎనీవన్ గివ్ అ ర్యాండమ్ గెస్. నేను ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ ని కంటిన్యూ చేయాలి, అప్పుడు నేను ఏం చేయాలి, ఆన్ ఎర్రర్ కంటిన్యూ. వెరీ గుడ్. బట్ ఇక్కడ మీరు ఎక్కడైనా ఎర్రర్ హ్యాండ్లింగ్ చూస్తున్నారా, కనిపించట్లేదు. సో వాట్ ఐ కెన్ డూ, ట్రై స్కోప్. ఎర్రర్ హ్యాండ్, వెరీ గుడ్, వీ కెన్ యూస్ ట్రై స్కోప్ యూస్ చేసుకొని we can place this particular component in the try block, and in the error block we can put some logger or anything would be fine. Okay, logger పెట్టి నేను just continue చేస్తున్నాను. ఓ సారీ, మనం ఆన్ ఎర్రర్ కంటిన్యూ అనే స్కోప్ వాడలేదు. ఓకే, ఆన్ ఎర్రర్ కంటిన్యూ స్కోప్ వాడిన తర్వాత అప్పుడు లాగర్ ని పెట్టి కంటిన్యూ చేస్తాం. అరే ఓకే, సో లాగర్ ని పెట్టి నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ సెకండ్. ఇట్స్ టేకింగ్ టైం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ విల్ బి సెండింగ్ ఎ మెసేజ్ కాల్డ్ కంటిన్యూ. సింపుల్, ఏదో ఒకటి నేను రాసి నేను కంటిన్యూ చేస్తాను. ఇలా కంటిన్యూ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఎర్రర్ త్రో చేసినప్పుడు ఇది కంటిన్యూ చేసి నెక్స్ట్ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మీకు ఇక్కడ గ్రీన్ వస్తుంది. ఓకేనా, సో లెట్ మీ స్టాప్ అండ్ రన్ ద ప్రాజెక్ట్ వన్స్ అగైన్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ దిస్ ఇస్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, మీన్ వైల్ వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఇస్, మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ టిక్ మార్క్స్ వచ్చాయి, కానీ అక్కడ ఎంయూనిట్ టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అయింది. ఓకే, మనకి జనరల్ గా ఎంయూనిట్ కూడా సక్సెస్ అవడానికి నేను ఇప్పుడు ఆన్ ఎర్రర్ కంటిన్యూ కూడా పెట్టాను. ఓకేనా, సో ఇప్పుడు చూడండి వాట్ ఐ హావ్ డన్ ఇస్, ఎర్రర్ సినారియోస్ కి మనం చేయలేం, రికార్డింగ్ ఆప్షన్ ద్వారా చేయలేం కాబట్టి ఐ హ్యావ్ టేకెన్ సమ్ శాంపుల్ టెస్ట్ కేస్ ఆల్రెడీ ఉన్నది తీసుకొని నేను దాన్ని కాపీ చేశాను. ఎలా కాపీ చేశాను, ఐ హ్యావ్ రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ దెన్ వెంట్ టు ద XML పార్ట్. XML కి వెళ్ళి దాన్ని ఆ టెస్ట్ ని మొత్తం కాపీ చేసి, లెట్ మీ గో డౌన్. ఓకే, కాపీ చేసి Ctrl+C and then I have pasted here. If you see here, the same test suite has been pasted. ఆ తర్వాత నేను నేమ్ అనేది చేంజ్ చేశాను. ఓకే, యా, నేను నేమ్ ని చేంజ్ చేస్తానండి. నేను నేమ్ ఏం చేశాను, ఎర్రర్ అని పెట్టాను, ఎందుకంటే రెండు సేమ్ నేమ్స్ ఉండకూడదు కదా, సో ఎర్రర్ అని పెట్టాను. జస్ట్ సెకండ్. యా, ఓకే, ఎర్రర్ అని పెట్టి ఆ తర్వాత నేను ఏం చేశాను, యా, మాక్ లోని ఈ ఉన్న వాల్యూ, వాట్ ఎవర్ ద వాల్యూ ఇస్ దేర్, దట్ ఐ రిమూవ్. ఎందుకంటే నాకు కావాలనే ఎర్రర్ కావాలి కాబట్టి నేను ఆ ఉన్న వాల్యూని రిమూవ్ చేసి ఎర్రర్ వాల్యూని పెట్టాను. ఎర్రర్ వాల్యూ ఏంటి, డిబి కనెక్టివిటీ ఎర్రర్. ఓకే, ఆ తర్వాత ఒక వెరిఫై కాల్ అనే కాంపోనెంట్ ఎక్కడ ఉంటుందంటే మ్యూల్ ప్యాలెట్ లోని ఇక్కడ ఉంటుంది వెరిఫై కాల్. దాన్ని తీసుకొచ్చి ఓకే, ఏదైతే లాస్ట్ కాంపోనెంట్ ఉంటుందో, ఓకే, ఎర్రర్ సినారియోలో లాస్ట్ కాంపోనెంట్ ఏంటి, ఇది. సో దాన్ని నేను రిఫర్ చేశాను ఆ పర్టికులర్ వెరిఫై కాల్లో. ఓకే, దే కుడ్ హ్యావ్ స్టార్టెడ్ ద రికార్డింగ్ లిటిల్ ఎర్లియర్ బికాస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను ముందే చెప్పాను. ఓకే, ఈ పిక్ ప్రాసెసర్ లో నేను ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్ ఆర్ ఇన్.
if anyone is facing any issues regarding MUnits, you can explain them or they can reach out to me if you have any questions. ఇక్కడ చూడండి ఇప్పుడు గ్రీన్ వచ్చింది, ఇంతకు ముందు రెడ్ వచ్చింది కదా, గ్రీన్ వచ్చింది అంటే దిస్ గాట్ ఎగ్జిక్యూటెడ్ అని. ఓకే, అండ్ లుక్ ఎట్ దిస్, నౌ ఇట్ ఇస్ 100%. జస్ట్ a second guys, let me just చూడండి ఇప్పుడు మొత్తం ఫ్లో అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది, మొత్తం అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయి. ఇప్పుడు మీరు జనరేట్ రిపోర్ట్కి వెళ్ళి యూ కెన్ సీ హౌ మచ్ ఇస్ ద పర్సంటేజ్ దట్ యూ గెట్. ఓకే, అన్ని ఫ్లోస్ ఎగ్జిక్యూట్ అయ్యాయి కాబట్టి 100%. గాట్ ఇట్. ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నామంటే ఓన్లీ రికార్డింగ్ ఆప్షన్ తో ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఓకే, మాన్యువల్ గా ఎలా చేయాలో మీకు ఎవరు చెప్పరు. ఓకే, సో దిస్ ఇస్ డన్ వెన్ ఐ యూస్ టు వర్క్ ప్రీవియస్లీ, ఐ యూస్ టు డూ ఇట్ ఇన్ అ మాన్యువల్ వే. ఆ మాన్యువల్ వేలో ఎలా చేస్తామో కూడా ఈరోజు MUnits లో నేను చెప్తాను. ఓకేనా? సో ప్రస్తుతానికి ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఆల్ ద MUnit సెక్షన్స్ దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. Just give me a moment guys. I'll reopen the MUnits once again. ఓకే, సో మనం అన్ని సినారియోస్ టెస్ట్ చేస్తామండి, కానీ ఇది కాదు కదా మనకు కావాల్సింది. మనకి మాన్యువల్ గా ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, మాన్యువల్ గా చేయాలంటే గో టు ద మెయిన్ ఫ్లో. ఓకే, క్లిక్ ఆన్ దిస్ MUnit అని క్లిక్ చేసి ఇక్కడ మనం ఆప్షన్ క్లిక్ చేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ క్రియేట్ బ్లాంక్ టెస్ట్ ఫర్ దిస్ ఫ్లో. ఓకే, అలా చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఒక ఫ్లో రిఫరెన్స్ జనరేట్ అయిపోయి మీకు ఒక సపరేట్ టెస్ట్ సూట్ అనేది జనరేట్ అవుతుంది. లుక్ ఎట్ దిస్. ఓకే, ఇది మాన్యువల్ టెస్ట్ సూట్. ఓకే, మీరు క్రియేట్ అని నొక్కినప్పుడు ఇది జనరేట్ అయింది. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎప్పుడు పోస్ట్ మ్యాన్ నుండి ఇచ్చేవాళ్ళం రిక్వెస్ట్లు కదా, ఇక్కడ రన్ చేసి పోస్ట్ మ్యాన్ నుండి ఇస్తే అది రికార్డ్ చేసుకొని అది ఆటోమేటిక్ గా జనరేట్ చేసుకునేది అంతకు ముందు. బట్ నౌ యూ హ్యావ్ టు గివ్ ఎవ్రీథింగ్ మాన్యువలీ. ఓకే, మీరే అన్ని రికార్డ్ చేసుకోవాలి. మెషిన్ అనేది రికార్డ్ చేయదు, టూల్ రికార్డ్ చేయదు, బికాస్ యూఆర్ డూయింగ్ ఇట్ మాన్యువలీ కాబట్టి మీరే అన్ని నోట్ చేసుకొని రికార్డ్ చేసుకోవాలి. ఓకే, పోస్ట్ మ్యాన్ నుండి ఏ వాల్యూస్ మీరు పంపిస్తున్నారు యూజువల్ గా ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు? వాట్ ఆర్ వి సెండింగ్ ఫ్రమ్ ద పోస్ట్ మ్యాన్? వీఆర్ సెండింగ్ ద ఐడి వాల్యూ. కరెక్ట్, వీఆర్ సెండింగ్ ద ఐడి వాల్యూ. ఇంకేమైనా పంపిస్తున్నారా? బాడీలో ఇంకేమైనా పంపిస్తున్నారా? ఎనీవన్ కెన్ సమ్వన్ ఆన్సర్ మీ? ఓన్లీ క్వెరీ పారామీటర్ పంపిస్తున్నామా, బాడీలో ఏమైనా పంపిస్తున్నామా? ఇది సెలెక్ట్ ఆపరేషన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ రిట్రీవ్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఐడి అంతే. మీరు ఇంకా బాడీలో పేలోడ్ ఏం సెట్ చేయట్లేదు. అర్థమవుతుందా? సో అంటే అర్థం ఏంటి, యు ఆర్ నాట్ సెట్టింగ్ ఎనీ బాడీ అవుట్ సైడ్, రాదర్ యు ఆర్ సెట్టింగ్ ఓన్లీ ద క్వెరీ పారామీటర్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, క్వెరీ పారామీటర్ అనేది సెట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది గెట్ ఆపరేషన్. సెలెక్ట్ DB సెలెక్ట్ ఆపరేషన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ఫెచ్ ద డీటెయిల్స్. ఓకే, సో ఈ పర్టికులర్ ఐడి వాల్యూ అనేది క్వెరీ పారామీటర్. అర్థమైందా? సో వాట్ యు డూ ఇస్, మాన్యువల్ గా చేసినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి, ఆ ఒక్క ప్రాసెస్ లోనే చేయండి. ఓకే, మీకు ఇక్కడ 100 కాంపోనెంట్లు కనిపిస్తాయి, ఆ 100 కాంపోనెంట్లు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫస్ట్ మీరు పోస్ట్ మ్యాన్ నుండి ఏ వాల్యూస్ వస్తున్నాయో అవి గ్యాదర్ చేసుకోండి. మనకి ఇక్కడ వస్తుంది ఒకే ఒక వాల్యూ, దట్ ఈస్ అ క్వెరీ పారామీటర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏదైనా సెట్ చేయాలి అనుకుంటే మనం మ్యూల్ లో ఏం యూస్ చేస్తాం, సెట్ పేలోడ్ అయినా సెట్ వేరియబుల్ అయినా అలా యూస్ చేస్తాం కదా. సో ఇన్ ద సేమ్ వే ఈవెన్ ఇన్ MUnits ఆల్సో యూ హ్యావ్ అ కాంపోనెంట్ కాల్డ్ సెట్ ఈవెంట్. ఓకే, సెట్ ఈవెంట్ అనేది లెఫ్ట్ సైడ్ ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ ఈ ఈవెంట్ లోని మీరు పోస్ట్ మ్యాన్ లో ఏవే వాల్యూస్ ఇస్తున్నారో ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? సో పేలోడ్ అనేది ఏంటి, పేలోడ్ ఇస్తున్నారా మీరు పోస్ట్ మ్యాన్ నుండి? లేదు, అట్రిబ్యూట్స్ ఇస్తున్నారు. అట్రిబ్యూట్స్ కూడా ఎలా ఇస్తున్నారు, క్వెరీ పారామీటర్స్ రూపంలో ఇస్తున్నారు కదా. సో క్వెరీ పారామీటర్స్ కి ఒక సింటాక్స్ ఉంటుంది. డోంట్ వరీ గైస్, దిస్ యూ విల్ నాట్ యూజ్ ఇన్ యువర్ రియల్ టైమ్ సినారియో. ఓకే, మీరంతా రికార్డింగ్ ఆప్షన్ యూజ్ చేస్తారు, బట్ ఇది తెలుసుకోవడం కొంచెం బెటర్. ఓకే, ఇన్ ద వర్స్ట్ కేస్ ఇట్ విల్ హెల్ప్ యూ. ఇది సింటాక్స్ అండి, ఈ సింటాక్స్ మీరు యూజ్ చేసుకొని ఓకే క్వెరీ పారామీటర్స్ ని సెట్ చేసుకోవచ్చు. సింటాక్స్ ఏం లేదు. ఓకే, సింపుల్ గా ఈ హ్యాష్ మార్క్ ఇది ఉంది అండ్ లోపల క్వెరీ పారామ్స్ అని ఇస్తున్నారు. ఆ క్వెరీ పారామీటర్ కీ వాల్యూ పేరు ఇక్కడ రాస్తారు. ఓకే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 అని ఇచ్చాను. ఓకే, దీన్ని ఇంకా సెట్ చేసేయండి.
ఓకే, సెట్ చేసేయండి, అయిపోయింది. కంట్రోల్ ఎస్ అదొక్కటే చేస్తారు, ఇంకేం అవసరం లేదు. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తారు, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇక్కడ బయట నుండి వచ్చేది మనకి ఏమొస్తుంది, ఐడి వాల్యూ అనేది పేలోడ్ గా వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, మాక్ చేయాలి కదా. సో మాక్ చేయాలంటే ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉంటుంది, దాని పేరే మాక్ వెన్ కాంపోనెంట్. ఓకే, కమ్ ప్లేస్ ఇట్ హియర్. మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు సెట్ ఈవెంట్. ఓకే, పైన ఇప్పుడు ఇక్కడ అన్ని ఇక్కడ ఉన్నాయి కదా అని డౌట్ వస్తుంది, లేదు, ఏదైనా ఎగ్జిక్యూషన్ 1 2 3 4 పైనుండే వస్తుంది. ఓకే, మాక్ తర్వాత సెట్ ఇన్పుట్ సెట్ ఈవెంట్ వెళ్తుంది. ఇక్కడ చూడండి, మాక్ తర్వాత ఇక్కడ ఏం లేకపోతే కిందకు వస్తుంది. నా కన్వీనియన్స్ ఇదని ఇక్కడ పెట్టుకున్నాను. యూ కెన్ ప్లేస్ ఇట్ ఈవెన్ హియర్ ఆల్సో. ఓకే, సో మాక్ వెన్ ఏం చేస్తే ఏ కాంపోనెంట్ ని మాక్ వెన్ చేయాలి నేను, సెలెక్ట్ అనే కాంపోనెంట్ కదా. సో దిస్ ఇస్ ద ఎక్స్టర్నల్ డేటాబేస్. ఈ డేటాబేస్ అనేది నేను ఎక్కడి నుండో కాల్ చేస్తున్నాను. సో దీన్ని నేను మాక్ చేయాలి. నేను చెప్పాను ఐడి వద్దు, నేమ్ తోనే చేయమంటున్నాను. ఐడి ఎందుకు వద్దంటే ప్రతిసారి మీరు డిబి డేటాబేస్ ని తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్క ఐడి జనరేట్ చేస్తుంది. ఒకవేళ నాకు ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చిందని నేను డిలీట్ చేసి ఇంకొక కాంపోనెంట్ ని తీసుకొచ్చినప్పుడు ఐడి అనేది మారిపోతుంది. సో ఆ ప్రాబ్లం రాకుండా గో విత్ డాక్ నేమ్. ఓకే, సో క్లిక్ ఆన్ ఓకే. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేయాలి, నేను సక్సెస్ సినారియోకి చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, సక్సెస్ సినారియో అంటే ఈ పైకి వెళ్ళే సినారియో. ఓకే, పైకి వెళ్ళే సినారియో చేస్తున్నాను అంటే ఏంటి, నాకు డిబి అనేది సక్సెస్ఫుల్ గా పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలి అంటే డిబి నుండి వచ్చిన రెస్పాన్స్ ని నేను అక్కడ ఇవ్వాలి. ఓకే, డిబి నుండి వచ్చిన రెస్పాన్స్ ని ఎక్కడ దొరుకుతుందంటే ఏం టెన్షన్ పడద్దు, ఆల్రెడీ మన దగ్గర ఇది ఉంది. ఓకే, ఈ మొత్తం వాల్యూని మీరు వేరే దగ్గర పేస్ట్ చేసుకో. ఇవన్నీ డెడికేటెడ్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తుందండి. ఓకే, ఇది ఎప్పుడు చేసాం మనం, రికార్డింగ్ చేసినప్పుడు ఇవి వచ్చేసాయి. ఓకేనా, రికార్డింగ్ చేసినప్పుడు ఇవి వచ్చాయి, కానీ మనం ఇప్పుడు మాన్యువల్ గా సెట్ చేయాలి. అది సెట్ చేయాలంటే సోర్స్ టెస్ట్ రిసోర్సెస్ కి వెళ్ళి ఓకే న్యూ ఒక ఫైల్ ని యాడ్ చేసుకోండి. ఓకే, ఆ ఫైల్ పేరు ఏంటంటే ఈ వాల్యూ ఇస్తున్నాను, నవ్ ఐఎమ్ కంట్రోల్ ఎస్. ఓకే, ఇప్పుడు పాత్ ఇవ్వాలి. ఓకే, సోర్స్ టెస్ట్ రిసోర్సెస్. ఓకే, ఈ పర్టికులర్ పాత్ లోని నేను మాన్యువల్ గా పెడుతున్నాను కాబట్టి మాన్యువల్ అండర్ స్కోర్ మాక్ అండర్ స్కోర్ రెస్పాన్స్ డాట్ జేసాన్ ఫైల్ కదా, అది జేసానే కదా. సో డాట్ జేసాన్ ఫైల్ ని నేను యాడ్ చేస్తున్నాను. ఇఫ్ యూ సీ హియర్ అ జేసాన్ ఫైల్ గాట్ యాడెడ్. అర్థమైందా? సో వెయిట్, ఇప్పుడు ఈ జేసాన్ ఫైల్ ని నేను రీడ్ చేయాలి. ఓకే, ఈ జేసాన్ ఫైల్ ని నేను ఇప్పుడు రీడ్ చేయాలి, ఎందుకంటే నేను మాక్ చేస్తున్నాను కదా. సో మాక్ చేసినప్పుడు ఏమవుతుంది, వాల్యూ అనేది నేను ఇక్కడ సెట్ చేయాలి కదా, బయటకు వచ్చే రెస్పాన్స్ అనేది నేను ఇక్కడ డైరెక్ట్ గా కాల్ చేయాలి. సో వెన్ ఐ వాంటెడ్ టు కాల్ ఎనీ ఫైల్ ఫ్రమ్ దిస్ పాత్, విచ్ ఫంక్షన్ డు వి యూస్ ఇన్ డేటా వీవ్? ఎవరైనా చెప్పగలరా? ఒక పాత్ నుండి ఇదిగోండి, సోర్స్ టెస్ట్ రిసోర్స్ అయినా సోర్స్ మెయిన్ రిసోర్సెస్ అయినా ఏదైనా ఫైల్ ని రీడ్ చేయాలనుకోండి, ఏ ఏ ఏ ఫంక్షన్ యూస్ చేస్తాను? రీడ్ యూఆర్ఎల్. గుడ్, రీడ్ యూఆర్ఎల్ అనేది ఫంక్షన్ నేను యూస్ చేస్తున్నాను. లుక్ ఎట్ దిస్ గైస్. ఓకే, సో మాన్యువల్ అండర్ స్కోర్ ఆ పేరు కరెక్ట్ గా ఇవ్వాలి, మాన్యువల్ అండర్ స్కోర్ మాక్ అండర్ స్కోర్ రెస్ప్ అండర్ స్కోర్ రెస్ప్ డాట్ జేసాన్. ఓకే, సో ఇది ఇచ్చిన తర్వాత కంట్రోల్ ఎస్ చేయండి. చేసినాక ఇక్కడ ఏం పెట్టాలండి, ఇప్పుడు నేను ఈ ఇందులోని లాస్ట్ కాంపోనెంట్ ఈ లాగర్. ఓకే, ఈ లాగర్ వెళ్తుందా లేదా అని నేను ఇప్పుడు ఏం చేయాలి, ఒక కాంపోనెంట్ చెప్పాను, ఒక కాంపోనెంట్ పెడితే ఆ లాగర్ అనేది చెక్ చేస్తుంది అని. లాగర్ కి ఏ కాంపోనెంట్ అది, ఎనీవన్? లాస్ట్ యూనిట్స్ లోనే చెప్పాను, ఇక్కడ ఒక ఏదో కాంపోనెంట్. వెరీ గుడ్, వెరిఫై కాల్ ని పెట్టాక ఆ వెరిఫై కాల్ కి మళ్ళీ మీరు పిక్ ప్రాసెసర్ చేయాలి. అంటే ఈ ఫస్ట్ కండిషన్ లాగర్ కదా, సక్సెస్ సినారియో. ఓకే, ఈ లాగర్ ని మీరు పాయింట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ పిక్ ప్రాసెసర్ లో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ కండిషన్ అండ్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకే, సో ఈ లాగర్ ని పిక్ చేసుకొని డబుల్ క్లిక్ చేయండి. ఓకే, లాగర్ నేమ్ తో మెన్షన్ చేసి ఓకే అని క్లిక్ చేయండి. ఓకే, నౌ ఐఎమ్ క్లికింగ్ ఆన్ Control S. Now you see some errors coming up. ఈ errors ఏంటి,
సరే పెట్టాను కానీ ఇక్కడ 3 టైమ్స్ అనేది వచ్చేసింది. సో వాట్ యు డూ, యు రిమూవ్ ద ఎక్స్ట్రా సెలెక్ట్ వాల్యూస్. ఓకే, అండ్ నౌ కంట్రోల్ ఎస్. అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా వాల్యూస్ వచ్చాయి. లాగర్ ఇన్నిసార్లు వచ్చింది, ఒకేసారి నేను పెట్టాను అంతే కదా. సో అప్పుడు ఏం చేస్తారు, ఒక్కొక్క లాగర్ ని డిలీట్ చేసుకొని వెళ్ళిపోండి. ఇక్కడ ఇంకా 3 లాగర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క లాగర్ ని డిలీట్ చేసుకొని వెళ్ళండి అంతే. ఇది బై డిఫాల్ట్ అలా వస్తుంది, ఇది ఒక చిన్న బగ్. సో మీరే వెనకతల నుండి రన్ చేసుకోవాలి. ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఓన్లీ ఈ ప్రాజెక్ట్ ని నేను ఏదైతే మాన్యువల్ గా క్రియేట్ చేసుకున్నానో ఆ ప్రాజెక్ట్ ని మాత్రమే రన్ చేస్తాను. ఐ వోంట్ రన్ ది అదర్, దిస్ ప్రాజెక్ట్ ఐ వోంట్ రన్. రికార్డింగ్ చేశాను కదా, అది రన్ చేయను, ఓన్లీ ఇది మాత్రమే రన్ చేస్తాను. ఇది మాత్రమే రన్ చేసినప్పుడు నేను టెస్ట్ సూట్ దీనికి మాత్రమే రాశాను కాబట్టి ఈ పైన ఉన్న ప్రాసెసర్ వరకే నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ కింద టిక్స్ రాకూడదు. ఓకే, సో నౌ లెట్స్ సీ whether this is getting deployed or not. Okay, so run test unit. ఇది ఒకసారి చూద్దాం. చూసినాక ఇక్కడ ఇంతవరకే ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ కిందది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, ఎందుకంటే నేను దాన్ని రన్ చేయలేదు. ఇది మనం 3 రికార్డింగ్ చేసాం. ఓకే, ఇది మనం మాన్యువల్ గా చేసాం. దిస్ ఇస్ ఓన్లీ వన్ టెస్ట్ సూట్, ఒకటే ఉంది, మాన్యువల్ గా చేసాం. ఓకే, సో విత్ దిస్ we will be completing our M units అండి. ఓకే, సో ఇఫ్ యు ఆర్ డన్, ఇఫ్ నేను మాన్యువల్ గా ఎలా చేయాలో చెప్పాను కదా, అది గుర్తుపెట్టుకోండి. దేనికైనా మీరు ఈవెంట్ ఇస్ నథింగ్ బట్ ఏదైతే మీకు పేలోడ్ వస్తుందో, ఏదైతే ఎక్స్ట్రా ఉన్నాయో వాటిని అన్నిటిని ఇందులో డిక్లేర్ చేసుకుంటారు. మార్క్వెన్ అంటే తెలుసు కదా, ఆ పర్టికులర్ బ్యాక్ ఎండ్ సిస్టమ్ యొక్క రెస్పాన్స్ ని అన్నిటిని పెట్టుకుంటారు. బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఎర్రర్ త్రో చేస్తే ఎర్రర్ లో డిక్లేర్ చేస్తారు. ఓకే, సో వెరిఫై కాల్ ఏం చేస్తుంది, ఇట్ విల్ చెక్ వెదర్ దట్ పర్టిక్యులర్ లాస్ట్ కాంపోనెంట్ ఇస్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్. సింపుల్. ఈ 3 పెట్టి నేను మాన్యువల్ గా అన్ని వాటికి మొత్తం ఈ పెద్ద పెద్ద ఏపీఎస్ ని డిజైన్ చేస్తాను. ఈ 3 ఒక్కటే వస్తే చాలు, మిగతావి మీరు జస్ట్ పైన నేర్చుకోవచ్చు, దట్స్ నాట్ అ ప్రాబ్లం. ఎసెట్ ఈక్వల్ టు అంటే నథింగ్ బట్ ఆ వాల్యూ కరెక్ట్ అవుతుందా లేదా, ఓకే, వాల్యూ కరెక్ట్ గా ఉందా లేదా, అవన్నీ చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఒకటే చెప్పండి, ఇంటర్వ్యూస్ లో ఎవరైనా అడిగితే నేను ఈ 3 కాంపోనెంట్స్ యూస్ చేసి మేము చేసాము. ఓకే, సో దీస్ ఆర్ సంథింగ్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఇన్నఫ్ ఫర్ యువర్ ఫర్ ఎనీ బేసిక్ టెస్ట్ కేస్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఈ 3 కాంపోనెంట్స్ సరిపోతాయి, అర్థమవుతుందా. సో దట్ ఈస్ ద థింగ్. బట్ యూ షుడ్ హ్యావ్ అ బేసిక్ ఐడియా, ఎలా చేయాలి ఏంటి అని బేసిక్ ఐడియా ఉండాలి. ఓకే, ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్ దెన్ we can pretty much say you are good at M units. Okay, సో మనం మాన్యువల్ గా ఎలా చూసాము, రికార్డింగ్ కూడా ఎలా చూసాము. వన్స్ దిస్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ దెన్ వీ కెన్ గో ఫర్దర్ విత్ రామల్ ఇంట్రొడక్షన్. ఇదిగోండి, సో ఒకే ఒకటి రన్ అయింది, ఎందుకంటే నేను ఒక టెస్ట్ కేసే రాశాను. ఓకే, ఒకే ఒక టెస్ట్ కేస్ రాశాను. ఇక్కడ చూడొచ్చు మీరు 1 by 1. ఓకే, ఒకటే ఎగ్జిక్యూట్ అయింది అని చూపిస్తుంది, ఎందుకంటే ఈ ఒక్కటే రన్ చేశాను నేను. ఓకే, యా. సో నౌ లెట్స్ సీ, ఇది చూసారా, ఓన్లీ పైది మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది, ఎందుకంటే ఒకటే నేను ఇచ్చాను. నేను ఇంకా చాలా రాసుకోవచ్చు మాన్యువల్ గా, బట్ మాన్యువల్ అంత ఇంపార్టెంట్ కాదు, రికార్డింగ్ ఒకటి సరిపోతుందని నేను ఇంకా చెప్పలేదు. ఇది జస్ట్ మీకు కాన్సెప్ట్ వస్తే చాలు, మీరు ఎన్నైనా చేసుకోవచ్చు అండి. ఓకేనా. సో ఐ థింక్ వీఆర్ గుడ్ విత్ M units. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ రామల్. ఓకే, సో విత్ దిస్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద మిడిల్ సెక్షన్. నేను ఒకటి చెప్పేదాన్ని కదా ఎప్పుడు, ఎస్డిఎల్సి లో మీరు ఫస్ట్ సెక్షన్ అనేది డిజైన్ పార్ట్, సెకండ్ సెక్షన్ ఇస్ బిల్డింగ్ అండ్ టెస్టింగ్, థర్డ్ సెక్షన్ ఇస్ డిప్లాయ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో లెట్ మీ క్లోజ్ ద ప్రాజెక్ట్ గైస్. మనకి ఇప్పుడు ఎనీ పాయింట్ స్టూడియోతో పని ఉండదు. ఓకే, లెట్ మీ క్లోజ్ ఎవ్రీథింగ్. ఎనీ పాయింట్ స్టూడెంట్ తో అసలు పని ఉండదు. సో లెట్ మీ క్లోజ్ దిస్. యా, కమింగ్ బ్యాక్ టు రామల్. అసలు రామల్ అంటే ఏంటి? రామల్ అంటే ఏంటంటే ఇట్స్ రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్. ఓకే, రామల్ ఎందుకు, అసలు రామల్ ఏంటి అని స్టార్టింగ్ లో నేను చెప్పాను. లెట్ మీ ఓపెన్ దట్ పీపీటీ వన్ సో దట్ యూ విల్ గెట్ అ గుడ్ ఐడియా ఆన్ వాట్ ఈస్ రామల్ అండ్ ఆల్. ఓకే, జస్ట్ అ సెకండ్ గైస్. Okay, so let me open that
picture, you can understand what it is. Okay, look at this. Okay, మన మిడిల్ పార్ట్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. వీఆర్ డన్ విత్ బిల్డింగ్. ఇప్పటి వరకు ఇన్ని క్లాసెస్ 38 క్లాసెస్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ అండర్ బిల్డింగ్ అండ్ టెస్టింగ్. టెస్టింగ్ కూడా ఐ వుడ్ సే లాస్ట్ లో యూనిట్స్ అంతే గానీ మోస్ట్లీ బిల్డింగ్. ఓకే, సో నౌ లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఇస్ రామల్. ఓకే, సో రామల్ ఏం చేస్తుందంటే సంథింగ్ లైక్ ఎ బ్లూ ప్రింట్. యూజువల్ గా మేము రామల్ తో స్టార్ట్ చేయాల్సి వస్తుంది, కానీ బిల్డింగ్ అనేది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి బిల్డింగ్ అనేది చెప్పాను. రామల్ ఏం చేస్తుందంటే మీకు ఏపీఐ లో ఉన్న కండిషన్స్ ఏంటి, ఏంటేంటి మొత్తం అంతా ఆ రామల్ ని చూస్తే అర్థమైపోతుంది. ఓకే, రామల్ ని చూస్తే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ అన్ ఏపీఐ ఇస్. Okay, it's something like before you go construct a building, you will have a plan, you will have a blueprint of it. Okay, so ఆ particular section అనేది ఈ డిజైనింగ్ పార్ట్ మనం చేస్తాం. ఓకే, సో ఈ డిజైనింగ్ చేయడానికి మనం ఎనీ పాయింట్ స్టూడియో అనేది వాడక్కర్లేదు. మనం ఏం యూజ్ చేస్తామంటే ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అని ఒకటి ఉంటుందండి. ఓకే, అది యూజ్ చేసి మనం ఈ బిల్డింగ్ పార్ట్ ఆ లాస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్, ఈ 2 సెక్షన్లు మనం అక్కడే మేనేజ్ చేస్తాం. ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. ఇట్స్ సంథింగ్ లైక్ ఎ వెబ్ పేజ్ దట్ యూ కెన్ సీ. నేను ఇప్పుడు గూగుల్లో టైప్ చేస్తాను ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అని. ఓకే, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అంటే ఇలా వస్తుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అకౌంట్ యూ కెన్ క్రియేట్ అన్ అకౌంట్, డోంట్ వరీ. Okay, so if you open this, it will be asking you. Okay, it will ask you to log in first. These are my credentials. Okay, so it will ask me to log in. Okay, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను సైన్ ఇన్ అయిపోవచ్చు. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అకౌంట్ యూ కెన్ సైన్ అప్ హియర్. ఓకే, సైన్ అప్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఫుల్ నేమ్ ఇస్తారు. ఓకే, ఇక్కడ ఈమెయిల్ ఇస్తారు, ఫోన్ నెంబర్, ఎనీథింగ్. కంపెనీ అంటే నిజంగా కంపెనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ గివ్ ఎనీ సమ్ టెస్ట్ అలా ఇవ్వచ్చు, ఎనీథింగ్. ఓకే, అండ్ దెన్ క్లిక్ ఆన్ దిస్ ఐఎమ్ నాట్ అ రోబోట్ అండ్ యాక్సెప్ట్ అండ్ క్రియేట్ అన్ అకౌంట్. వన్స్ ఆఫ్టర్ క్రియేటింగ్ అన్ అకౌంట్, ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండి. ఓకే, దిస్ ఇస్ మై యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, సో ఇట్ ఇస్ కమింగ్. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చుకొని మీరు యూ కెన్ యాక్సెప్ట్ అండ్ క్రియేట్ అన్ అకౌంట్. దెన్ వాట్ హ్యాపన్స్, ఇట్ విల్ క్రియేట్ an account and then this is the sign in page. Okay, when I click on this sign in, what happens is it will route into a ఇదొక మీకు ప్లాట్ఫామ్ కనిపిస్తుంది, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ చాలా ఉంటాయి మీకు. ఓకే, సో యూ కెన్ సీ డిజైన్ సెంటర్. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ డిజైన్ ద రామల్. ఓకే, డిజైన్ సెంటర్ లోనే ఏపీఐ స్పెసిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ రామల్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తారు కదా. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత దాన్నే ఏపీఐ స్పెసిఫికేషన్ అంటారు. ఓకేనా, సో ఆ పర్టికులర్ ఆ బ్లూ ప్రింట్ అంతా ఈ డిజైన్ సెంటర్ లో మీరు తయారు చేయగలరు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, రామల్ ఎవ్రీథింగ్, ఆల్ ద రెస్ట్ఫుల్ ఏపీఐస్ డిజైన్స్, ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్ ద డిజైన్ సెంటర్. డిజైన్ సెంటర్ అనేది డిజైన్ చేయడానికి. ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే డిజైన్ చేసిన తర్వాత ఏపీఐ మొత్తం రెడీ అయిపోయింది అన్న తర్వాత ఎక్స్చేంజ్ లోకి పబ్లిష్ చేస్తారు. ఎక్స్చేంజ్ ఎందుకు యూజ్ చేస్తారంటే మోస్ట్లీ ఇట్ ఇస్ యూస్డ్ ఫర్ డాక్యుమెంటేషన్ పర్పస్. ఓకే, చూడ్డానికి యునో మీ ఏపీఐ ఏదైతే మీరు స్పెసిఫై చేశారు కదా, రామల్ క్రియేట్ చేశారు కదా, అది ఇందులో పుష్ చేస్తే మీ క్లయింట్స్ కి చూపిస్తారన్నమాట. ఓకే, మీ ఆన్ షోర్ కౌంటర్ పార్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్లి ఇదిగోండి ఇది మా రామల్, ఇందులో ఇన్ని ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ప్రాపర్టీస్ అనేవి మా దగ్గర ఉన్నాయి అని అక్కడ క్లియర్ గా ఒక డాక్యుమెంట్ ప్రకారంగా మీకు కనిపిస్తుంది ఈ ఎక్స్చేంజ్ లో. ఓకే, ఎక్స్చేంజ్ ఓన్లీ డాక్యుమెంటేషన్ కి కాదండి, చాలా వాటికి యూజ్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే కొత్త కనెక్టర్స్ పెడతారు. ఓకే, కొత్త కనెక్టర్స్ వాళ్ళు తయారు చేసి అందులోకి పబ్లిష్ చేస్తారు. ఆ కనెక్టర్స్ కూడా మీరు వాడుకోవచ్చు. అండ్ కొత్త కనెక్టర్సే కాకుండా దే విల్ హ్యావ్ డిఫరెంట్ వర్షన్స్, చాలా ఉంటాయి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ ఏపీఐ ఎక్స్చేంజ్ ఐ విల్ టెల్ యూ హౌ మెనీ థింగ్స్ యూ కెన్ సీ. ఓకే, ఇక్కడ చూడండి, you can search anything, you can do wonders, you can select anything here. చాలా సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఓకే. సో, ఇందులో పాలిసీస్ ఉంటాయి. కొత్త అన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కొత్త ఏపీఐస్ ఏమైనా ఉంటే అవి ఉంటాయి. యూ కెన్ సెలెక్ట్ ఎవ్రీథింగ్. కనెక్టర్స్ ఉంటాయి, టెంప్లేట్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి, పాలిసీస్ ఉంటాయి, ఏపీఐస్ ఉంటాయి. యూ కెన్ ఫైండ్ లాట్ నంబర్ ఆఫ్ కస్టమ్ కనెక్టర్స్ ఉంటాయి. అన్ని డిఫరెంట్ చాలా అన్ని ఎక్స్‌చేంజ్‌లో మీకు కనిపిస్తాయి. ఓకే. ఎక్స్‌చేంజ్‌లో మీకు it's something like a library for you. You can get any kind of data in this exchange. ఓకే. సో, థట్ ఈస్ ద థింగ్. మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ట్రయల్ వర్షన్ ఇచ్చారండి. మీకు అన్నిటికి యాక్సెస్ ఉండదు. ఓకే. ట్రయల్ వర్షనే మనం యూజ్ చేస్తాము. ఈ ట్రయల్ ఎంత వరకు ఉంటుందంటే 30 డేస్‌లో ఎక్స్‌పైర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రోజు నేను క్రియేట్ చేసుకున్నాను అనుకోండి అకౌంట్. 30 డేస్‌కి మీరు మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో, దట్ ఈస్ అబౌట్ దిస్ ఎక్స్‌చేంజ్ మాట. ఎక్స్‌చేంజ్ అనే కాదు, ఈ ప్లాట్‌ఫార్మ్ మొత్తం ఎనీ పాయింట్ ప్లాట్‌ఫార్మ్ అనేది 30 డేస్‌కి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. మరి ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు? మరి మనం కంపెనీలో వర్క్ చేస్తాం. వాళ్ళకి 30 డేస్ ఎక్స్‌పైరీ ఉండదు. ఎందుకంటే దే విల్ లైసెన్స్డ్ ప్రొడక్ట్ అది. మీరు కొనుక్కుంటే ఆబ్వియస్‌గా మీకు కొంచెం టర్మ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో, ఇది మనం కొనుక్కోవట్లేదు కదా! జస్ట్ మామూలుగా శాంపుల్ వర్షన్‌కి మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్‌లీ వాళ్ళు 30 డేసే మనకి టైమ్ ఇస్తారు. ఓకేనా? సో, ఎక్స్‌చేంజ్ ఏం చేస్తుంది? వి కెన్ హావ్ uh, a repository. It is something like a repository of all the connectors or examples or whatever మీరు ఏపీఐ స్పెసిఫికేషన్స్ ఇక్కడ పుష్ చేస్తే అవి కనిపిస్తాయి. సో, అంతటా ఒక రిపాజిటరీ లాగా పనిచేస్తుంది. ఓకే. డిజైన్ సెంటర్ అనేది డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా మిగతావి నేను చెప్తాను. ఇప్పుడు చెప్తే మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఫర్ నౌ కీప్ ఇన్ మైండ్ ఎక్స్‌చేంజ్ ఇస్ సంథింగ్ లైక్ వీ కెన్ రిఫర్ ఎనీథింగ్ హియర్. ఓకే. కొత్తవన్నీ వాళ్ళు ఎవరైనా పోస్ట్ చేస్తే యూ కెన్ సీ, యూ కెన్ గెట్ ద నాలెడ్జ్. ఓకే. దానికి ఎక్స్‌చేంజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కనెక్టర్స్ ఏమైనా కొత్తవి ఉంటే మీరు ఎక్స్‌చేంజ్ నుండి తీసుకోవచ్చు. ఓకే. అలానే డిజైన్ సెంటర్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డిజైనింగ్ ద రామెల్. ఓకే. ఇక్కడే మీరు ఎగ్జాక్ట్‌గా రామెల్ అనేది డిజైన్ చేస్తారు. రామెల్ అనేది ఒక సెపరేట్ ఒక లాంగ్వేజ్‌లో ఉంటుంది. డోంట్ వరీ ఇట్స్ వెరీ సింపుల్. ఓకే. మ్యూల్‌కి రామెల్ అనేది ఉందండి. సో, అది బాగా ఎక్కువ మనం యూజ్ చేస్తాము. యూజువల్‌గా ఓఏఎస్, స్వాగర్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు డిజైన్ చేయడానికి. బట్ మనం ఎక్కువ రామెల్ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే రామెల్ ఇస్ క్వైట్ ఈజియర్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ థింగ్స్. ఓకే. మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీరేం నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏం అవసరం లేదు. ఓకే. సింటాక్స్‌లో అవేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా అదే మీకు సజెషన్స్ వస్తూ ఉంటాయి. డోంట్ వరీ. ఓకే. సో, డోంట్ గెట్ వరీ. ఇది చూసుకోండి. ఓకే. సో, ఎనీ పాయింట్ ప్లాట్‌ఫార్మ్ లోనే మీరు ఇవన్నీ చేస్తారు. ఓకే. మీరు ఎనీ పాయింట్ స్టూడియోలో డిజైనింగ్ చేయరు. ఎనీ పాయింట్ స్టూడియో ఇస్ ఓన్లీ ఫర్ బిల్డింగ్ పర్పస్. ఓకే. యాహ్! So now let's get started with what is RAML and what all things you should put in mind. Okay. RAML డెవలప్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఏపీఐ రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ గో ఫర్ అ కుకింగ్, వాట్ యూ డూ? యూ పుట్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్ అసైడ్, రైట్? సో ఇన్ ద సేమ్ వే మీరు ఏదైనా RAML డిజైన్ చేసినప్పుడు బ్లాంక్ మైండ్ తో వెళ్ళిపోకూడదు. Go with some stuff. Okay. So what you do, I am taking a API called student API. ఓకే. ఇందులో ఒక బేస్ యూఆర్ఐ ఇచ్చాను. బేస్ యూఆర్ఐ అంటే ఏంటంటే అన్నిటికీ ఒక కామన్ యూఆర్ఎల్ లో ఒక హాఫ్ పార్ట్ కామన్ యూఆర్ఎల్ ఉంటుంది. ఓకే. సో దిస్ ఇస్ కాల్డ్ అ బేస్ యూఆర్ఐ. ఓకే. స్టూడెంట్ వరకు బేస్ యూఆర్ఐ. ఇంకా కొత్తవి ఉంటాయి కదా, యాడ్ స్టూడెంట్ లేదంటే ఫెచ్ స్టూడెంట్, అవన్నీ పక్కన యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. ఇవన్నీ స్టూడెంట్ వరకు కామన్. ఓకే. మిగతా పార్ట్ అంతా పక్కన యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, స్టూడెంట్ వరకు కామన్, ఫెచ్ స్టూడెంట్ ఇదంతా పక్కన యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో బేస్డ్ ఆన్ ద type of the operation that we are using, the extra part is getting added to the base URL. Okay na? So that is about this base URL అన్నమాట. Okay. So now coming to the resource. దీన్నే రిసోర్స్ అంటారండి. వాట్ ఎవర్ దట్ ఈస్ కమింగ్ beside the base URI, దీన్నే రిసోర్స్ అంటారు. రిసోర్స్ ఇస్ సంథింగ్ విచ్ హ్యాస్ అ ఫంక్షనాలిటీ. ఇప్పుడు యాడ్ స్టూడెంట్ అనేది ఒక రిసోర్స్. దానికి ఫంక్షనాలిటీ ఏంటి? స్టూడెంట్స్ ని యాడ్ చేస్తుంది అన్నమాట. ఓకే. సో ఇక్కడ చూడండి. సో ఈ పర్టికులర్ రిసోర్స్ కి హెడర్స్ ఏం పంపించాలి? ఈ 2 హెడర్స్ పంపించాలి. ఓకే. ఇప్పుడు మనం పోస్ట్ మ్యాన్ తీసుకోండి. పోస్ట్ మ్యాన్ తీసుకుంటే మీకు క్లియర్ గా అర్థం. ఇప్పుడు చూడండి, ఇదేదో సమ్ ఐడి ఉంది. ఓకే. ఐడి ఏంటి? క్వెరీ పారామీటర్. ఓకే. సో దీనికి నేను హెడర్స్ ఏమి ఇవ్వట్లేదు. బట్ హెడర్స్ నేను ఇస్తే ఆ హెడర్స్ కూడా నేను ఇక్కడ రాయాల్సి వస్తుంది.
అర్థమవుతుందా? సో అలా మాట ఏదైనా ఒక దానికి మనం చేస్తున్నప్పుడు దానికి హెడర్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే, దానికి ఇంకేమైనా క్వెరీ పారామీటర్స్, యూఆర్ఐ పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ లిస్ట్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ స్టూడెంట్ అని చెప్పాను కదా, అంటే యూ యాడ్ ద డీటెయిల్స్ ఇన్ టు ద డేటాబేస్. యాడింగ్ ద డీటెయిల్స్ మీన్స్ ఇట్ ఇస్ పోస్ట్ మెథడ్. ఓకే, పోస్ట్ మెథడ్ అనేది మనం యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో మీరు తీసుకున్న రిక్వెస్ట్ ఏంటి, మీరు పోస్ట్ అంటే ఏంటి, మీరు డేటా అనేది సెండ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇప్పుడే ఎనీ పాయింట్ స్టూడియో లాగిన్ అయ్యారు కదా, ఎనీ పాయింట్ స్టూడియో మీరు సైన్ అప్ అయినప్పుడు మీ డీటెయిల్స్ ఇచ్చారు, ఆ కంపెనీ డీటెయిల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్, అవన్నీ ఏదైతే ఇచ్చారో అదంతా రిక్వెస్ట్ కదా. సో అది మీరు ఇస్తున్నారు, డేటాని ఇస్తున్నారు, ఇట్ ఈస్ ఇన్సర్టింగ్ ఇన్ టు ద డేటాబేస్. సో ఇట్ ఈస్ అ పోస్ట్ మెథడ్. ఓకే, మీకు రెస్పాన్స్ ఏమొస్తుంది, సమ్ 200 సక్సెస్ అని రావాలి అని నేను పెట్టుకున్నాను. సో మీకు ఒక ఏపీఐలో ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీకి మీరు ఇస్తున్నప్పుడు, ఇగోండి యాడ్ స్టూడెంట్ అనేది ఒక ఫంక్షనాలిటీ. ఓకే, ఆ ఫంక్షనాలిటీకి మీరు ఏం హెడర్స్ ఇవ్వాలి, ఓకే, ఏ మెథడ్ ఉంటుంది, అండ్ వాట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సెస్ దట్ యుర్ గెటింగ్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ హియర్. ఆ తర్వాత మీరు రామెల్ క్రియేషన్ కి వెళ్ళాలి. సో ఇవన్నీ పక్కన పెట్టుకొని వెళ్తే మీకు చాలా ఈజీ అనిపిస్తుంది రామెల్. ఇవేం తెలియకుండా రామెల్ డిజైన్ చేస్తే మీకు అంత బ్లాంక్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా రిక్వైర్మెంట్ మీకు ఆఫీస్ లో వచ్చిన తర్వాత అయినా ఫస్ట్ ఆస్క్ ఫర్ ద రిక్వైర్మెంట్, ఆస్క్ దెమ్ వాట్ ఈస్ ద రెస్పాన్స్, headers that you have to pass, okay, what is the post method, ఓకే. సో మెథడ్, రిసోర్స్, హెడర్స్ ఏదైతే నేను ఇగోండి ఇలా పెట్టానో అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, రెస్పాన్స్, రిక్వెస్ట్, ఏ మెథడ్ యూస్ చేస్తున్నాం, వాట్ ఆర్ ద హెడర్స్ అండ్ వాట్ ఈస్ ద రిసోర్స్ నేమ్, ఇవన్నీ ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ యాడ్ స్టూడెంట్. నేను మళ్ళీ ఇది నేను చెప్పాలనుకోవట్లేదు రేపు క్లాస్ లో, బికాస్ వాట్ ఎవర్ ఐమ్ టెల్లింగ్, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ వెరీ క్లియర్లీ, దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. ఓకే, సో టుమారో వెన్ యూ కమ్ to the class, please go through this video, okay, and then come. అప్పుడు మనం డైరెక్ట్ గా రామెల్ ఇంప్లిమెంటేషన్ కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ రిసోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దిస్ ఇస్ ఫెచ్ స్టూడెంట్. ఫెచ్ అంటే ఏంటి, ఇట్ విల్ రిట్రీవ్ ద స్టూడెంట్ డీటెయిల్స్. ఇక్కడ నేను స్టూడెంట్ డీటెయిల్స్ 1 అని ఇచ్చానండి, ఓకేనా. సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, ఒక పాత్ ఉంది, రిసోర్స్ ఉంది, ఆ రిసోర్స్ పక్కన క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ ఉంటే ఇట్ ఈస్ అ క్వెరీ పారామీటర్. ఓకే, సో క్వెరీ పారామీటర్స్ అనేవి ఉన్నాయి, మెథడ్ అనేది గెట్ కదా, సో రిసోర్స్ అనేది ఉంది, అండ్ రిక్వెస్ట్ అనేది, రిక్వెస్ట్ ఏంటి, ఇక్కడ ఏమైనా ఇవ్వగలరా మీరు, రిక్వెస్ట్ అంటే పేలోడ్. సో ఇక్కడ పేలోడ్ ఉంటుందా ఉండదా, ఎనీవన్, పేలోడ్ ఉంటుందా ఉండదా? No payload, ma'am. No payload because it is a get method. Okay, so what is the payload here? Nothing but query parameters. అంతేనా, attributes అనేది ఇక్కడ పేలోడ్ గా వెళ్తుంది. పేలోడ్ అంటే బాడీ లా కాదు, ఓకే, ఒక రిక్వెస్ట్ గా క్వెరీ పారామీటర్స్ లో ఇచ్చే వాల్యూ అనేది మీకు ఇన్పుట్ గా వెళ్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద థింగ్. సో రెస్పాన్స్ లో మీకు ఇలా వాల్యూ వస్తుంది. ఓకేనా, సో దిస్ ఇస్ ద సెకండ్ ఫంక్షనాలిటీ. గైస్ రిమెంబర్ మనం ఇప్పుడు వరకు చేసినవన్నీ ఎలా చేసామంటే ప్రతిదానికి ఒక లిజనర్ పెట్టేవాళ్ళం. ఈ ఒక ఫంక్షనాలిటీకి లిజనర్ పెట్టాం, ఓకే, దీనికి లిజనర్ పెట్టాం, ఓకే, దీనికి ఇంకొక లిజనర్ పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఇదంతా ఎలా డిక్లేర్ చేస్తున్నామో తెలుసా, ఒక సింగిల్ ఏపీఐ గా డిక్లేర్ చేస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాను, we are declaring the entire functionality of adding and fetching details as a single API. సింగిల్ ఏపీఐ లోనే ఇవన్నీ సబ్ పార్ట్స్ గా మనం మెన్షన్ చేస్తున్నాము. ఓకే, ఒక సింగిల్ ఏపీఐ లో ఇదొక పార్ట్, ఓకే, ఈ కిందది ఒక పార్ట్, ఆ తర్వాత ఇంకొక రిమూవ్ ఏపీఐ అని అదొకటి ఉందండి. ఇప్పుడు వరకు నేను ఎప్పుడు క్వెరీ పారామీటర్స్ తోనే చెప్పాను కదా, యూఆర్ఐ పారామీటర్స్ ఇది. ఓకే, ఇది కూడా గెట్ మెథడే, కానీ ఇది ఏంటంటే రిమూవ్ చేయడానికి. ఓకే, రిమూవ్ స్టూడెంట్, వీ కెన్ ఆల్సో సే ఇట్ యాజ్ డిలీట్ మెథడ్, కానీ నేను గెట్ మెథడ్ అని పెట్టుకున్నాను ఫర్ కన్వీనియన్స్. ఓకే, యా, సో దీనికి ఏమి ఇస్తాము, ఒక వాల్యూ ఇస్తాము, అది క్వెరీ పారామీటర్స్ లో, యూఆర్ఐ పారామీటర్ లో ఇస్తాం. ఓకే, ఇచ్చి దాన్ని డిలీట్ చేయమని చెప్తాం, అది మాట. ఓకే, సో ఇక్కడ ఏం లేదండి, రిమూవ్ స్టూడెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇచ్చాను అనుకోండి, ఆ 1 అనే రికార్డు, ఆ రికార్డ్ మొత్తం డిలీట్ అయిపోతుంది అంతే. ఓకే, సేమ్ లైక్ ఫెచింగ్, ఇట్ విల్ డిలీట్.
ఓకే, సో సారీ, ఐ హ్యావ్ టు రైట్ ఇట్ లైక్ డిలీట్ ఓన్లీ, ఎందుకంటే డిలీట్ చేస్తున్నాం కాబట్టి ఆ రికార్డ్ అంతా డిలీట్ అవుతుంది కాబట్టి ఈ మెథడ్ అనేది డిలీట్ అని పెట్టుకోవాలి. ఓకే, మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఏంటి, గెట్, పుట్, పోస్ట్, ప్యాచ్, డిలీట్ కదా, ఇవన్నీ ఉన్నాయి. సో డిలీట్ అనే మెథడ్ కూడా ఉంది కాబట్టి సో నేను డిలీట్ అని పెడుతున్నాను. సో దానికి నేను ఒకే ఒక పర్టికులర్ ఐడి పంపిస్తున్నాను, అది డిలీట్ చేస్తుంది, ఆ రికార్డ్ ని డిలీట్ చేస్తుంది. సో ఇన్ అండ్ రెస్పాన్స్ యూ విల్ బి గెటింగ్ లైక్ రికార్డ్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావాలి బయటకి. ఓకే, సో ప్రతి దానికి నేను ఏం రాసుకున్నాను, ఈ 5 పారామీటర్స్ ఇంపార్టెంట్. రిసోర్స్ ఏంటి, మెథడ్ ఏంటి, ఇంకేమైనా అట్రిబ్యూట్స్ ఉన్నాయా. ఓకే, సో అవన్నీ ఇక్కడ యూఆర్ఏ పారమ్స్, అక్కడేమో క్వెరీ పారమ్స్, ఇంకా రిక్వెస్ట్ ఏమైనా ఉందా, గెట్ మెథడ్ కదా, సో రిక్వెస్ట్ ఉండదు. ఓకే, సో గెట్ మెథడ్ అని నేను డిలీట్ మెథడ్ కి రిక్వెస్ట్ ఉండదు అని నేను చెప్పనండి, కానీ మీరు ఒక్క వాల్యూతో మీరు పంపిస్తున్నారు కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు పుట్ అ రిక్వెస్ట్ హియర్. కానీ ఖచ్చితంగా గెట్ మెథడ్ అయితే రిక్వెస్ట్ అయితే ఉండదు. ఓకే, పేలోడ్ అయితే ఖచ్చితంగా ఉండదు. మీరు ఓన్లీ ఈ వాట్ యు సే క్వెరీ పారామీటర్స్ యూఆర్ఏ పారామీటర్స్ పెట్టుకొని మీరు పంపించగలరు ఏదైనా ఇన్పుట్ కావాలంటే, అంతేగాని మీరు బాడీలో ఎవరు పంపించరు. ఓకే, సో తర్వాత మెథడ్ ఏంటి, ఆ రిక్వెస్ట్ ఏంటి, రెస్పాన్స్ ఏమొస్తుంది, ఇవన్నీ మీరు రామల్ క్రియేట్ చేసే ముందు ఒక పక్కన పెట్టుకోవాలి. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ ద రిక్వైర్మెంట్స్ దట్ యూ హ్యావ్ టు put it in your mind while designing a RAML. Okay, so now let me go to the ఇవన్నీ నేను ఆల్రెడీ క్రియేట్ చేశానా. ఓకే, I think the time is also up. We can discuss about RAML intro tomorrow also. Okay, so ఈ రిక్వైర్మెంట్స్ ఒకసారి మళ్ళీ చూసుకొని రండి. ఇట్స్ వెరీ సింపుల్, దర్ ఇస్ నథింగ్ సో కాంప్లికేటెడ్. దీని తర్వాత వెంటనే నేను డిజైన్ పార్ట్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తే చాలా టైం వస్తుంది. ఓకే, సో టుమారో వీ కెన్ ఫ్రెష్లీ స్టార్ట్. బిఫోర్ దట్ ప్లీజ్ go through the MUnit session that we have discussed, and also please go through the requirements that I was telling about. Okay, so any questions as of now, guys? Any questions? How did you enjoy your weekend? It's been a long weekend, right? Meekosam in 5 days class absent with your request. So are you all understanding what I'm telling? We are very close to completion, guys. It will take just 4 days to complete the entire syllabus. Okay, after that I'll be giving you a real-time use cases. Meeku nenu assignments pampistanu. You will be doing evening manaku oka half an hour aina 1 hour aina connect untundi next week. By then we'll be completing the syllabus. But I will request you to go through all the contents ఎందుకంటే మర్చిపోతూ ఉంటారు. సో పీరియాడికల్ గా మీరు రిఫర్ చేస్తూ ఉండాలి. ఆల్సో యూ షుడ్ ప్రాక్టీస్, లేదంటే కష్టం అవుతుంది. ఓకే, ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. అన్ని నేను ఆల్రెడీ చెప్తాను కాబట్టి మీకు ఈజీగానే ఉంటుంది. జస్ట్ గో త్రూ వెన్ ఎవర్ పాసిబుల్. If you have any questions, you can feel free to ask, or else we can wind up for the class today. Thank you.